హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తాజాగా తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చెందినటువంటి లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాష్ట్రంలో అసంపూరితంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేస్తూ వాటికి సంబంధించినటువంటి శాంక్షన్ ఫామ్స్ను మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ఈ యొక్క అర్హులైనటువంటి లబ్ధిదారులకు పంపిణీ కూడా చేస్తూ ఉన్నారనమాట. అందుకు సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారు. ఓకేనా. అయితే నేను వచ్చేసి మీకు ఈ వీడియోలో కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలను గ్యాదర్ చేసి తీసుకువచ్చానండి. వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేసి ముఖ్యంగా ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు జారీ చేస్తారో ఆ వివరాల గురించి కూడా చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి మీ యొక్క డిస్టిక్లో మీ గ్రామానికి సంబంధించినటువంటి అర్హుల జాబితాలకు సంబంధించి లిస్టులు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి తెలియచేయండి. సో నేను ముందు వీడియోస్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వచ్చి మీకు తెలియచేపరుస్తాను. ఓకేనా. సో వీడియోని ఎండ్ వరకు చూసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో అసంపూరితంగా ఉన్నటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తూ ఉన్నారు ఇదైతే తెలుసుకోవాలన్నమాట మనకు ముందు. సో మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ విషయంలో మనకు 3 కేటగిరీస్ వైజ్గా అయితే డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఒకటి వచ్చి L1, L2, L3. ఓకేనా. ఈ యొక్క 3 కేటగిరీలో L2 కేటగిరీలో చాలామంది కూడా ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు అయితే ఉన్నారనమాట. సో కాబట్టి ఎక్కువ మంది లబ్ధిదారులు L2 కేటగిరీలో ఉండటం వల్ల కొంతమేరకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆ యొక్క లబ్ధిదారులకు పంపిణీ చేసే విధంగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్లకు ఇప్పుడు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తున్నారు. అందరికీ కూడా కాదండి, కేవలం కొద్దిమందికి మాత్రమే. అది కూడా అర్హుల జాబితాల ప్రకారం అయితే మీకు జారీ చేస్తూ వస్తారనమాట. ఓకేనా. సో ఇక రీసెంట్గా ఈ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మనకు ఇళ్ల పట్టాల కార్యక్రమాలు కూడా హైదరాబాద్ నగరంలో ఈ కొన్ని వార్డ్స్ ఉంటాయి కదా, అక్కడక్కడ ఈ యొక్క కార్యక్రమాలు కూడా జరిగాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడు అక్టోబర్ 3వ తారీఖున హైదరాబాద్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు కూడా జరిగాయి అన్నమాట. సో కాబట్టి మనకు కొన్ని జిల్లాల్లో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసి మీకు కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాల గురించి అయితే చెప్తాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చండి, వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్తో సహా. ఓకేనా. జిహెచ్ఎంసీ కింద అలర్ట్ అయినటువంటి తెలంగాణ స్టేట్లో మనకు ఈ యొక్క కొల్లూరు కాలనీ ఏదైతే ఉందో, సో వాటికి సంబంధించినటువంటి అర్హుల జాబితాలు ఇవి. ఓకేనా. సో ఇక్కడ అన్ని నేమ్స్ అయితే లేవండి ఈ యొక్క లిస్టులో, కేవలం కొంతమంది నేమ్స్ మాత్రమే గ్యాదర్ చేసి తీసుకువచ్చాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ యొక్క అప్లికెంట్ నేము, మొబైల్ నంబరు, దాని తర్వాత ఆధార్ నంబరు, ఇక కాలనీ నేము, బ్లాకు, ఫ్లోరు, ఫ్లాట్ నంబరు ఫైనల్గా వచ్చేసి ఇక్కడ చూడొచ్చు 02-01 అండ్ -09. ఈ విధంగా బ్లాకు, ఫ్లోరు, ఫ్లాట్ నెంబర్ అయితే ఇచ్చుంటారు అనమాట ఈ యొక్క అర్హుల జాబితాల్లో. ఓకేనా. సో నేమ్స్ అయితే చూడొచ్చండి మీరు, నేమ్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ యొక్క ప్రవీణ్ అనమాట, ఆనంద్ కుమారు. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి జననం లక్ష్మి అంట. సో ఈ విధంగా చాలా పేర్లు ఉన్నాయి. అన్నీ చదువుకుంటూ వెళ్తే వీడియో కొంచెం లెందీ అయితే అవుతుంది కాబట్టి అన్నీ అయితే చదవడం లేదు. మీరు ఈ యొక్క లిస్టులో నేమ్ ఉందా లేదా చూసుకోవాలి అనుకుంటే ఈ లిస్టులో వచ్చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తానండి, మీరు అక్కడికి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ అన్ని నేమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టినాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. ఓకేనా. సో ఇక్కడ కూడా చూడొచ్చు, ఇంకొన్ని నేమ్స్ కూడా ఉన్నాయండి. ఈ 2 లిస్టులు అనేటువంటి వాటిని నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. అదేవిధంగా మీ యొక్క డిస్టిక్లో మీ గ్రామాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాల గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి తెలియచేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా. సో ఇక ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. చాలామంది కూడా ఇంకా ఇందిరమ్మ ఇళ్ళు అనేటువంటివి అందక ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. బట్ అందినటువంటి వాళ్ళకి మాత్రము ప్రాపర్గా ఈ బేస్ మట్టం లెవెల్ వరకు కంప్లీట్ చేసుకుంటే వాటికి సంబంధించినటువంటి బిల్స్ అనేటువంటివి త్వరగా అయితే జమ చేస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు. సో ప్రస్తుతానికైతే
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, అందువల్ల ఈ వీడియోలో అంత డెప్త్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అర్హుల జాబితాల గురించి కూడా నేను ముందు వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడైతే ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.